బాలవర్ధన్ రెడ్డి గారు ఒకవేళ ప్రభుత్వం మండి వైఖరి చేత అక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేస్తుంది, ఈరోజు మాకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఉపాధి మాట దేవుడెరుగు. కానీ ఈ ఫార్మాసిటీ వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల నుంచి పరిసర ప్రాంతాలు కూడా కలుషితమై జీవనోపాధి అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. మరి ఈ విషయంలో మరి మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు? ప్రస్తుతానికైతే రైతులకు సరిపడా నీళ్ళు ఉంది సమృద్ధిగా. రాబో రోజుల్లో తాగడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఈ ఫార్మాసిటీ వల్ల. 100% దీని ద్వారా శుద్ధి చేసే ఫార్మాసిటీ అంటున్నారు, కానీ ఇప్పుడు అదే ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశం అని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏమైనా మీకు వివరణ ఇచ్చిందా? పైనుంచి చెరువులు నింపుతూ ఇబ్రాంపడం చెరువులోకి వాటర్ రావాలి. దానికి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కాలువను కబ్జా చేయడం కానీ, లేకపోతే ఆ ఉసుక మాఫియా వాళ్ళు ఆ ఉసుకను తీసి గుంతలు ఏర్పాటు చేయడం వల్ల కానీ దీనివల్ల ఇబ్రాంపడం చెరువు నిండలేదు. సిటీలను అన్నింటిని కూడా వద్దన్న సందర్భంలో మరి ఇక్కడే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి యాచారం మండలం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కారణాలు ఏమై ఉన్నాయి? ముఖ్యంగా ఏ విధంగా అంటే మనం ఎప్పుడైతే గ్రీన్ ఫార్మాసిటీ అని ఏర్పాటు చేస్తూ ఉన్నామో, ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటికల్ కంపెనీ నాయకులకు ముడుపులు ముట్టాయి అన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో మీకు ఏమైనా స్పష్టత ఉందా? చౌటుప్పల్ దగ్గర ఫ్యాక్టరీ ఉంది, సిరీస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఏరియాకు పోయి మనం చూసినట్టయితే సాయంత్రం టైం పోతే మన ముక్కు పుటాల లైక్ ఘాట్ వస్తుంటుంది. ఓకే, చర్మం మీద పడితే మనకు గద్దుర్లు ఇట్లా వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి రాబోయే రోజులలో ప్రజలను ఏకం చేసుకొని ఉద్యమం చేసే అవకాశం ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని అడ్డుకుంటాం, ఫార్మాసిటీని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేసే రకంగా లేదని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినారు. తర్వాత ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చే వరకల్లా ఊరికి కిలోమీటర్ దూరం నుంచి భూమి అనేది ఏదైతే ఉందో దాన్ని